ఇది మా పూర్వీకులు ఆ మొట్టమొదట గోపురం కట్టారు. ఆ అది అది కట్టి సుమారు 130, 140 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఆధునీకరణ, ఆ శాస్త్రవేత్తలు, అక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆ శాస్త్ర నిపుణులు అవన్నీ కూడా సున్నంతోని, గానుగ బెల్లంతోని, గానుగ సున్నం ఇవన్నీ కలిపి కలబంద అని ఒక చిన్న చెట్టు ఉంటుంది. ఆ కలబంద చెట్లన్నీ కూడా ఒక ఎకరాలు వేసి ఆ రసాన్ని ఆ సున్నంలో కలిపి కట్టినది ఆ గోపురం. అది నిజంగా అది సూర్యప్రకాశం గారని, సింహాచలం గారని వారి హయాంలో అనేది నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ సూర్యకిరణాలు ఎలా పడతాయి అనే వాళ్ళ ఆ దూరదృష్టితో చూసి, అప్పుడు పూర్వం అంతా ఇదంతా అడవి. ఈ అడవి ప్రదేశంలో చెట్లు, మొక్కలు, అన్ని పిచ్చి మొక్కలు అన్నీ ఉండేవి. అవన్నీ కూడా వాళ్ళన్నీ చూసి ఆ దేవాలయాన్ని అలా కట్టి ఎత్తైన ప్రదేశంలో దేవేంద్ర నిర్మితమైనది కాబట్టి అట్లాగా నిర్మాణం చేశారు కాబట్టి